హాయ్ రాజీవ్. ఆల్ రైట్, సాత్విక్. అన్ఎక్స్పెక్టెడ్ గా సెకండ్ ఎపిసోడ్ చేయబోతున్నాం విత్ ఆర్ ఫేవరెట్ ఫిల్మ్ అండ్ ఆల్సో వెరీ పర్సనల్. Yeah, After Sun, which got released in 2022. Yeah, I have to confess that I have seen it in torrent first, and then I యా watched it in movie. ప్రొడ్యూసర్ వచ్చేసి బ్యారీ జెంకిన్స్, మన మూన్ లైట్ డైరెక్టర్ యా గాడు, డైరెక్టర్, యా అండ్ చార్లెట్ వెల్స్ డెబ్యూ ఫిల్మ్ ఆఫ్టర్ డెబ్యూ సన్, ఫిలిం. షీ ఈస్ ద స్క్రీన్ రైటర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. and also a director. So let's just jump right into the heart of it. What does After Sun mean to you? ఎందుకు ఇష్టం, ఎందుకు పర్సనల్? దెర్ ఆర్ అంటే ఇట్స్ నాట్ అ వెరీ సింపుల్ ఆన్సర్ ఇఫ్ యూ ఆస్క్ మీ. అంటే డీప్లీ పర్సనల్ ఉంటే దెర్ ఆర్ వెరీ సబ్జెక్టివ్ థింగ్స్ దట్ వీ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ సమ్ టైమ్స్. ఆ ఎమోషన్స్ మీద ట్యాప్ చేస్తుంది మూవీ. లైక్ లెట్స్ సే హౌ మెమరీ వర్క్స్ ఇన్ దిస్ ఫిలిం. అంటే హౌ మెమరీ షేప్స్ అస్, హౌ ఇన్ రెట్రోస్పెక్ట్ మెమరీస్ నుంచి మనం ఎంత చేంజ్ అవుతాము. లైక్ హౌ ఈ మూవీలో టెండర్నెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు. లైక్ ఇట్స్ వెరీ మెలంకలిక్. చాలా మీ యాజ్ అ చైల్డ్ కొన్ని నేను వెకేషన్స్ పోయినప్పుడు ఆర్ నేను కొన్ని ఆ, నేను నా పేరెంట్స్ గురించి ఫీల్ అయిన కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కాంప్లెక్స్ ఎమోషన్స్. అవన్నీ ఒకటేసారి ఇట్లా వన్ ఒక 15 minutes ఆఫ్ హిస్ ఫిలిం పోయినప్పుడు ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్, అన్ని కాంప్లెక్స్ ఎమోషన్స్ లో ట్యాప్ అయిపోతుంది. లెట్స్ ఎక్స్ప్లోర్ దట్ వైల్ వి టాక్ అబౌట్ దిస్ ఫిలిం. ఇంకా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ దిస్ ఫిలిం ఇస్ its structure, bro. Structure in the sense, see, the movie starts in the far future and goes back to past. It's how memories work. మళ్ళీ హౌ ఎడిటింగ్ ఇస్ డన్ ఇస్ బిట్స్ అండ్ పీసెస్. అంటే ఇట్లా ఫ్లాష్ ఫ్లాష్ నీకు ఏదైతే సరిగ్గా గుర్తులేదో ఇట్స్ స్ట్రక్చర్డ్ దట్ వే. సో ఇట్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ బ్రెయిన్ ఓన్లీ డైరెక్ట్. అంటే ఇట్స్ అ వెరీ బ్రిలియంట్ రైటింగ్. నీకు మెమరీలో హాఫ్ గుర్తుంటే హాఫే కనిపిస్తుంది. ఇఫ్ కరెక్ట్, మెమరీస్ ఆర్ కరెక్ట్. ఫ్లాషీ, నీకు ఫ్లాష్ లాగానే వస్తుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ కానీ, ద వే షీ డెల్ట్ దిస్ మూవీ కానీ, ద కాంప్లెక్స్ ఎమోషన్స్ దట్ దిస్ స్టోరీ ట్యాప్ ఇన్ టు కానీ is very personal, and that's why I feel this movie is a very good movie, and I feel everyone should watch it also to explore their childhood basically. Mm, చాలా బాగా నచ్చింది దీంట్లో mm, సౌండ్ డిజైన్. ద మూమెంట్ ద మూవీ స్టార్ట్స్ కదా, బస్ లో ఎక్కుతారు. బస్ లో కొడుకు కాదు, కూతురు నాన్న ఇద్దరు కలిసి వెళ్తారు. ఇట్ స్టార్ట్స్ యాజ్ ఎ నైట్ జర్నీ, అండ్ ఆ సౌండ్ డిజైన్ కే ఐ గోట్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ఆఫ్టర్ సన్. అండ్ నాకు ఇది చాలా పర్సనల్ గా ఎందుకు అనిపిస్తుంది అంటే, ద కైండ్ ఆఫ్ బాండ్ దట్ ద ఫాదర్ అండ్ ద డాటర్ షేర్స్. oh, నాకు అది డీప్ లెవెల్లో చాలా ఎఫెక్ట్ అయింది. అండ్ ఆల్సో యా, అండ్ ఆల్సో ద మెమొరీస్, ఫ్రాక్చర్డ్ మెమరీస్ ని ఫ్రాక్చర్డ్ స్క్రీన్ ప్లే రూపంలో ఎలా చూపిస్తారు అంటే, ఇట్ ఈస్ నాట్ లీనియర్, క్లీన్, అసెండింగ్, దో ఇట్ ఈస్ చూపిస్తారు. ఫ్రాగ్మెంటెడ్. Yeah, యూ డోంట్, అంటే అదేదో ఎక్కడికి వెళ్తుందిరా సినిమా అర్థం కావట్లే అన్న రూపంలో ఉండదు. ఈవెన్ mm. త్రూ ద ఫ్రాగ్మెంట్ యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ ద హార్ట్ అండ్ ద పాత్ ఆఫ్ ఇట్. ఆ పాతే ఆనెస్ట్ ఎమోషన్స్. Yeah, నువ్వు అంటుంది ఏంటంటే ఇట్స్ ద మూవీ స్టేస్ ట్రూ టు ద నేచర్ ఆఫ్ వాట్ మెమరీస్. అంటే అంటే ఫర్ ఎవ్రీ మూమెంట్, ఫర్ ఎవ్రీ కట్ బ్యాక్స్, అండ్ ఫర్ ఎవ్రీ ఫ్యూచర్, ఫర్ ఎవ్రీ ప్రెసెంట్ దట్ ఇట్ రిప్రజెంట్స్ ఆన్ ద స్క్రీన్ ప్లే, ద వెరీ మూమెంట్ ఫీల్స్ ఒరిజినల్, న్యాచురల్, ఫెల్ట్, లివ్డ్. సో యూ డోంట్ కేర్ అబౌట్ వాట్ కమ్స్ నెక్స్ట్ అండ్ వాట్ హ్యాపెన్ బిఫోర్. యా కదా, రైట్ ఆర్ రాంగ్ చెప్పు. యా నౌ యా దట్ వీఆర్ ఐ రిమెంబర్ మనము ఒకసారి కాన్వర్జేషన్ చేసినాము వై వి లైక్ లూకో గార్డినో మూవీస్ అని. ఇఫ్ యూ రిమెంబర్, బికాస్ వి వి నెవర్ కేర్ అబౌట్ వాట్ హ్యాపెన్ బిఫోర్, వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్. ఇట్స్ జస్ట్ ఇన్ ద మూమెంట్. యా, ఫర్ దట్ నౌ టు క్లిక్ పర్ఫెక్ట్లీ,
సౌండ్ అనేది చాలా కోర్ రోల్ ప్లే చేస్తుంది. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇట్ ఈస్ 51% సౌండ్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ 49% విజువల్స్ అండ్ రా. బికాస్ ఇఫ్ ద సౌండ్ డిజైన్, ఇఫ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఇఫ్ డైలాగ్స్ ఆర్ ఇన్ సింక్రనీ, ఉమ్, నేను సినిమాని వింటూ కూడా ఫీల్ అవ్వగలను కూడా. ఉమ్, ఈ మూవీ నాకు ఇంకా ఎందుకు చాలా పర్సనల్ అంటే, ఆమె ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషి వదిలి వెళ్ళిపోయిన ఆర్టిఫాక్ట్స్, that artifact is camcorder, and that camcorder represents fragments of past fast, yeah. or the time that they spent So at in the the time, I past. consider it as a time machine, basically. Time machine, correct. And the thing is, అంటే ఇప్పుడు దీనికి anecdote చెప్పాలంటే, ఇప్పుడు టర్మ్ అంటారు కదరా, ఆర్కియాలజీయా. Yeah, archaeology. Yeah. ఆర్కియాలజీలో బోన్స్ డిస్కవర్ చేయడం, లేకపోతే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ త్రూ ఏజ్ కనుక్కోవడం, Mm, ట్రీస్ కి ఉండే సైన్స్ బట్టి అవి ఎన్ని ఇయర్స్ నుంచి బతికాయని ఒక ట్రేసెస్, mm, ఎవ్రీథింగ్ విల్ లీవ్ ట్రేసెస్. ఆ ట్రేస్ నుంచి పాస్ట్ కి వెళ్ళి వాటి యొక్క నేచర్ ఫీచర్స్ అనేది కనుక్కోవడానికి ట్రై చేస్తారు కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ బయాలజీ ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ ఆర్ ద రియల్ వరల్డ్. అదే రకంగా ఐ ఫీల్ లైక్ షీ ట్రైస్ టు ఫైండ్ ద ట్రేసెస్ ఆఫ్ హర్ unanswered emotions with her through that father camcorder. also. అని Oh, ఆ క్యామ్ కోడర్ yes. ఓపెన్ చేసినప్పుడల్లా ఐ నో దేర్ నథింగ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ లివ్డ్ పాస్ట్. Mm, ఓన్లీ గ్రేట్ మూమెంట్స్ ఇన్ ఇట్. ఆమెకి ఇంకా కోపం రావడానికి రీజన్ ఏంటంటే, కూతురికి వాళ్ళ నాన్న మీద she'll only have the memory of good conversation, good mm, bonding, and great moments that mm, they had. సో అరే అంత బాగానే ఉండే వాడిని వాడు ఎందుకు చంపేసుకున్నాడు అన్నదానికి ఆన్సరే లేదు. అండ్ అండ్ నౌ కట్ టు షీఈస్ 30-year-old, ద సేమ్ ఏజ్ యాజ్ హర్ ఫాదర్ వెన్ హీ డైడ్ ఆర్ he హీ died. పాస్డ్ అవే, మోస్ట్ ప్రాబబ్లీ ద Mm, మూమెంట్ దేర్ వెకేషన్ అండ్ డెడ్. ఆయన చచ్చిపోయిన ఏజే ఇప్పుడు ఆమె వచ్చేసింది. mm. అండ్ షీఈస్ నో టు అండర్స్టాండ్. అంత బాగానే ఉండి ఎందుకు వెళ్ళిపోయాడు చెప్ప పెట్టకుండా యాజ్ ఎ స్ట్రేంజర్. అసలు ఏంటి అని పాస్ట్ లో వెళ్తూనే ఉంటది, క్యాంప్ కోడర్ చూస్తూనే ఉంటది, ఆ పాస్ట్ లో ట్రేసెస్ కనిపెట్టడానికి రుద్దుతూనే ఉంటది. ఇక్కడ నుంచి నాకొచ్చిన ఫీలింగ్ ఏంటంటే, did you ever feel, or would you live your past or go to your past or relive the memories if given chance, or నా ప్రెసెంట్ బాగుంది అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మై ఫ్యూచర్ హౌ ఇట్ అన్ఫోల్డ్స్ అని అనుకుంటున్నావా? వుడ్ యూ లవ్ టు రీలివ్ యువర్ పాస్ట్? హౌ ఇస్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ పాస్ట్? Uh, uh, it's ఇప్పుడు టూ డిఫరెంట్ వేస్ లో ఉంది బ్రో నాకు. లైక్ 2 years back, I had a very good relationship with my memories. Now I have a different relationship with memories. Like uh, uh, చెప్పాలంటే లైక్ పాస్ట్ యూస్ టు డిఫైన్ సో మచ్ ఆఫ్ మై క్యారెక్టర్. Like the people I met, people I've lost, or the bonds that I created after that. So, uh, bad experiences or good experiences ఏదున్నా కూడా మెమరీస్ ఓన్లీ యూస్ టు డిఫైన్ మీ అనిపించేది నాకు. కానీ కరెంట్లీ ఇట్స్ నాట్ దట్. ఇట్ హెస్ చేంజ్డ్. లైక్ మనకు టైం లీనియర్లో పోతుంది కదా. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఐ డోంట్ హ్యావ్ టు రీలివ్ ఫ్యూ మూమెంట్స్. ద ఓన్లీ వే ఫార్వర్డ్ ఇస్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఇఫ్ ద టైమ్ ఇస్ గాన్, ద టైమ్ ఇస్ గాన్. థింక్ ఫార్వర్డ్ అన్నట్టు ఉంది ఇప్పుడు. సో I think now as an adult, I don't think I'm trying to, I think I have to retrospect so much way back. I'll answer you to this question in college and చెప్తా బెటర్గా. I want to know yours. నాకు ఈ మూవీ, డోంట్ గెట్ మీ రాంగ్, బట్ ఈ మూవీకి నేను ఇంకా కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, దో దేర్ ఆర్ Mm, గ్రేట్ మెమరీస్ అంటే, దో ద ఫైనల్ మెమరీస్ దట్ షీ లివ్స్
or not lived with her father were good ones. ఉమ్, దాంట్లో ఎక్కడ కూడా ట్రామా లేదు, ఎక్కడ కూడా అబ్యూస్ లేదు. బట్ ద మూమెంట్ షీ ట్రైస్ టు రీలివ్ దోస్ మెమరీస్, ఆమెకి అసలు ఇంత కలిసి ఉన్న మా నాన్నతో నాకేం ఆన్సర్లు రాలేదే అన్న ఒక ప్యాథోసో, లేకపోతే ఒక మెలంకలియో, లేకపోతే ఒక సాడ్నెస్ తప్ప ఏం మిగలదు. ద సేమ్ వే ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు మీ రీలివింగ్ ఐదర్ మై పాస్ట్ ఆర్ థింకింగ్ ఆఫ్ మై మెమరీస్ అండ్ థింకింగ్ ఆఫ్ రీలివింగ్ దెమ్, నాకైతే ఐ ఐ లిటరలీ రిజెంట్ మై పాస్ట్ అండ్ మెమరీస్. అంటే నాట్ దట్ దేర్స్ ఏదో అబ్యూజ్ అయిందో, లేకపోతే ఏదో చెడు జరిగిందో, లేకపోతే యా, ఐ కెన్ పేరెంట్స్ అండర్స్టాండ్ బ్రో ఈ నాతో విషయంలో. మంచిగా లేరు అని ఏం కాదు. యా, యా. ఇట్స్ జస్ట్ మై రిలేషన్షిప్ విత్ ద వరల్డ్ యాజ్ ఎ కిడ్. అంటే ఫ్యూ థింగ్స్ మనము ఓవర్లుక్ ఎక్కడ చేసేస్తామంటే, మంచి పేరెంట్స్ ఉండి, మంచి ఫ్రెండ్స్ ఉండి, మంచిగా టాయ్స్ గీస్ కావాల్సినప్పుడు సినిమాకి పిలుచుకొని వెళ్ళి ఇంతకు మించి ఏం కావాలి, అవే కదా మెమరీస్, మంచి మెమరీస్, ఎవరికి రిలీవ్ చేయాలని ఉండదని ఉంటది. బట్ ఈ మూవీలో లాగే ఇట్స్ నాట్ సంథింగ్ టు బి ప్రౌడ్ ఆఫ్. ఈవెన్ ఐ యూస్ టు నోటీస్ మై సరౌండింగ్స్. ఐ యూస్ టు నోటీస్ ద వే పీపుల్ యూస్ టు ట్రీట్. అండ్ ఒకవేళ వాళ్ళు తక్కువ అంచనా వేయడమో, లేకపోతే పిల్లోడే కదా అనేస్తే నాకు అనిపించేది, అరే ఎందుకు ఇట్లా ట్రీట్ చేస్తారు, వై డోంట్ దే హ్యావ్ కాన్వర్సేషన్, మాట్లాడితే తెలుస్తుంది కదా వాట్ ఐ ఫీల్ అని. ఐ ఆల్వేస్ స్ట్రగుల్డ్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ యాజ్ అ కిడ్. సో Do you remember we had this conversation commonly, like మనకి ఎప్పుడు మన స్కూల్ డేస్ నచ్చేవి కాదు. ఎవ్రీబడి లైక్స్ దేర్ స్కూల్ డేస్, బట్ ఐ డోంట్ లైక్. అందరు స్కూల్ డేస్ ఆ Special లాలీపాప్స్, లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్, లేకపోతే మాజా క్రికెట్ ఆడేవాళ్ళం ఎంత మంచిగా ఉండేది అంటారు, కానీ నాకు ఫరకే పడదు. ఐ డోంట్ I కేర్ can అబౌట్ మై agree with చైల్డ్హుడ్ ఆర్ you, మై bro. స్కూల్ డేస్. అసలు when someone talks to me about school days బాగుండేది అంటే, it never felt good in school for me. Like I don't know why. అంటే అండ్ మై లైఫ్ ఈస్ ఓన్లీ గెటింగ్ బెటర్ బికాస్ నా లైఫ్ కి నేనే బాధ్యుడిని అయ్యేంత కొద్దీ నాకు లైఫ్ ఎగ్జైటింగ్ అనిపిస్తుందే గానీ, కానీ అంటే బ్యాక్ ఈవెన్ ఎప్పుడు వెన్ exciting ఈవెన్ అనిపించలేదు. వెన్ ఐఎమ్ ఫేసింగ్ నెగటివ్ స్టఫ్ ఆర్ హర్డల్స్, నోయింగ్ దట్ ఐఎమ్ మై సోల్ రెస్పాన్సిబిలిటీ అని నాకు ఎక్కడో ఆ సెన్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఉంది, ఆ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ ఉంది, ఆ సెన్స్ ఆఫ్ ఫుట్ ప్రింట్ ఉందిరా నా ఎగ్జిస్టెన్స్ కి. నో డజంట్ మ్యాటర్ ఇఫ్ ఐ ఫక్ అప్ ఆర్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఐ అచీవ్, ఇట్ ఈస్ మీ అని. పాస్ట్ లో నాకు ఎట్లా ఉండేదంటే, అరే నా ఓనర్షిప్ నాతో లేదు, నా పేరెంట్స్ తో ఉంది, దో దే ఆర్ గుడ్ పీపుల్. ఈ కాంప్లెక్స్ ఎమోషన్స్ నే ట్యాప్ చేస్తుంది when we think back. అరే మననే అందుకే కదరా ఈ మూవీ ఇంత పర్సనల్ మనకు. యా. సో సారీ చెప్పు. పర్టికులర్లీ కమింగ్ బ్యాక్ టు దిస్ ఫిలిం, ఈ మూవీలో షీ లూజెస్ హర్ వాటర్ గాగల్స్ అన్నమాట, స్విమ్మింగ్ గాగల్స్. కరెక్ట్ కరెక్ట్ స్విమ్మింగ్ కరెక్ట్. పోయినప్పుడు షీ గోస్ టు అవర్ ఫాదర్ అండ్ సెస్, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ ఇట్స్ కాస్ట్లీ గాగల్స్ కదా అని చెప్పి షీ షీ Correct. ఫీల్స్ బ్యాడ్. కానీ కట్ బ్యాక్ టు హిమ్, హీ హీ ట్రైస్ టు ఆఫర్ మోర్ టు హర్. అంటే ఈయన ఫాదర్ ఏమనుకుంటుంటాడంటే, ఆఫర్ చేసేస్తే నేను అన్ని ప్రొవైడ్ చేస్తున్నాయేమో అనే ఫీలింగ్లో ఉంటాడు. కానీ షీ టెల్స్ హిమ్, నీ దగ్గర డబ్బులు ఉన్న టూర్కి అన్ని ఆఫర్ చేయకు అని. దట్స్ వాట్ కదా, వీ అండర్స్టాండ్ పీపుల్, వీ అండర్స్టాండ్ ఎమోషన్స్. కానీ నీకు అర్థం కాదులే అని చెప్పి ఒక చిన్న చూపు చూసిండ్రేమో చిన్నప్పుడు. జస్ట్ బికాస్ వీఆర్ స్మాల్, Correct. దే అజ్యూమ్ దట్ వీ డోంట్ అండర్స్టాండ్ కాంప్లెక్స్ ఎమోషన్స్. We Or understand discarding our emotions. they discard our emotions. Yeah. Discarding or not even giving a try to get into our minds. Mind. Yeah. Yeah. అసలు ఆ మూవీలో మనం ఎక్స్పీరియన్స్ అయింది వీళ్ళు చూపించే దాంట్లో, పా వాట్ బ్రిలియంట్ చాలా క్రియేటివిటీ ఉంది కదా బ్రో. ఎక్కడ కూడా ఎంత 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 రీజనల్ న్యూట్రల్ ఉందంటే మూవీ, ఐ డోంట్ కేర్ ఇఫ్ దే వర్ వెస్టర్న్ పీపుల్ ఆర్ ఈస్టర్న్ పీపుల్, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనే థాటే నాకు రాలేదు. ఐ ఓన్లీ కేర్డ్ అబౌట్ ద డాటర్ అండ్ ద ఫాదర్ బాండింగ్. అండ్ డోంట్ యూ థింక్ దట్ ఇట్ ఈస్ వెరీ రేర్ టు క్రాక్ సబ్జెక్ట్ లైక్ దట్. న్యూట్రాలిటీ ఉంది and emotions అనేది, no matter where you are from, you can relate to it if you give in to the structure of it or the screenplay of it, or have little bit of patience. Once you go into that world, asal the way it hits,
I haven't come across any film in modern classics as good as After Sun Ra. నాకు అంటే పర్సనల్ అరే ఇట్ స్టేస్ రైట్ నెక్స్ట్ టు యువర్ హార్ట్ రా, అంత బాగా అంత పర్సనల్ గా తీయగలిగారు, ఎక్కడ కూడా క్లీషే లేదు. you know, when a movie is too feels so personal, uh, we don't care about where the story is coming from, who the story is who's కరెక్ట్, telling the story, or కరెక్ట్, uh, కరెక్ట్. ఇదేదో ఎజెండాతో చెప్పిండ్రు అన్న దాంతో ఏముంది. ఇట్స్ ఇట్స్ వ్యాలిడేటింగ్ అవర్ ఓన్ ఎమోషన్స్ అనిపిస్తుంది. కమింగ్ బ్యాక్ టు రెట్రోస్పెక్ట్ ఫ్రమ్ నా రిలేషన్షిప్ విత్ మెమరీస్ ఏంటని అడిగావు. సో పర్టికులర్ నౌ ఐఎమ్ ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ టు వర్డ్స్. ఇందాక ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో ఏంటంటే నౌ నేను చిన్నప్పుడు సర్టెన్ థింగ్స్ పేరెంట్స్ని ఒకలాగా అర్థం చేసుకున్నాను. సర్టెన్ థింగ్స్ అని అంటే పేరెంట్స్ అంటే ఒక ఫంక్షన్ లాగానే కన్సిడర్ చేసాను. లైక్ దే హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, దే హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ, దే ఆర్ డూయింగ్ ఇట్. అండ్ నౌ దట్ వెన్ ఐ బికమ్ అన్ ఇండివిజువల్ అండ్ నౌ వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు రెట్రోస్పెక్ట్ దెమ్ ఆ టైంలో నాకు ఇప్పుడు వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ లాగానే కనిపిస్తున్నారు మోర్ దెన్ పేరెంట్స్. లైక్ వాళ్ళు దేర్ ఇన్సెక్యూరిటీస్ ఆర్ దేర్ సాడ్నెస్ ఆర్ దేర్ హ్యాపీనెస్ వాళ్ళని హ్యూమన్ బీయింగ్స్ గా చూడగలుగుతారు. సో ఇంకో థింగ్ విచ్ మూవీ ఆఫ్టర్ సన్ మంచిగా ట్యాప్ చేసేది ఏంటంటే ఆమె యంగ్ ఉన్నప్పుడు ఫాదర్ ని అర్థం చేసుకొని ఫీలింగ్స్ అన్ని వెన్ షీఈస్ గోయింగ్ త్రూ యాజ్ అన్ అడల్ట్ షీ చోస్ టు relive that past through that camera and that memories. Even though there are fragments of memories, they're not so complete. ఆ మూవీలో నీకు మొత్తం ఆ వెకేషనే ఉంటుంది. ఎందుకు ఆ వెకేషన్లో వాళ్ళ ఫాదర్ ఏం ఫీల్ అయ్యిండో మేబీ షీ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ షీ వాంటెడ్ టు రిమైండ్ ఆఫ్ హిమ్. అంటే అది గుర్తుపెట్టుకుంటూ ఫాదర్ గుర్తొచ్చిండు అంతే. షీ వాంటెడ్ టు రెట్రోస్పెక్ట్, అరే ఫాదర్ కూడా ఇదే గోత్రు ఏంటేమో. ఫాదర్ కూడా ఇదే గోత్రు అంటాడేమో అన్నావు. ఓకే, హోల్డ్ ఆన్. ఓ డైలాగ్ ఉంటది గుర్తుందా, పాస్ట్ లో ఉన్నప్పుడు, సమ్ టైమ్స్ ఐ లుక్ ఎట్ ద సన్, సన్ ని చూసినప్పుడు నేను అనుకుంటాను ఇదే సన్ ని మా నాన్న కూడా చూస్తుంటాడా అని. సో యా, దట్స్ వెన్ ఐ రియలైజ్ కి వి స్టే అండర్ ద సేమ్ రూఫ్ అని సేమ్ రూఫ్ అని అంటారు. యా, బ్యూటిఫుల్ డైలాగ్. లుక్ అట్ ద మెటఫోర్, మూవీ మెటఫోర్ నువ్వు న్యాచురల్ గా అరైవ్ అయ్యగలిగిన కూడా అల్లగలుగుతున్నాను. యా యా, that's how tangible yet intangible this film is. యా, నాకు ఐ నో వి హ్యాడ్ దిస్ డిస్కషన్ బిఫోర్. నాకు ఈ మూవీలో ఫాదర్ క్యారెక్టర్ అసలు ఎప్పుడు ఐ ట్రై టు అనలైజ్ బట్ చాలా డార్క్ ఒపీనియన్ వస్తుంటది. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ వ్యాలిడ్ ఫర్ మెనీ పీపుల్. లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు ద ఫాదర్స్ క్యారెక్టర్. నౌ వి అండర్స్టూడ్ we understood it's about a memory, and we understood it's about a father son bond, and we tried to bring in our own points కూడా. ఇప్పుడు నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఫాదర్ క్యారెక్టర్. ఎందుకు షీ హ్యాడ్ టు రిలీవ్ దట్ పర్టికులర్ మూమెంట్ విత్ హర్ ఫాదర్? ఏంద ఫీలింగ్ ఏంటి? వాట్ వాజ్ హీ గోయింగ్ త్రూ? నాకు ఎప్పుడు ఏం అర్థమయ్యేది కాదు వాళ్ళ ఫాదర్ని. వాట్ షీ ఇప్పుడు లెట్స్ సే ఫ్యూచర్లో వాట్ ఈస్ దట్ ఫీలింగ్ షీ సబ్మర్జ్డ్ కాదు, షీ కుడ్ రిలేట్ విత్ హర్ ఫాదర్ అని. ఐ నెవర్ అండర్స్టూడ్ దట్ ఫాదర్ కాబట్టి నాకు ఎప్పుడు అర్థం అవ్వదు ఈ ఫీలింగ్ ఏంటిదో. Yeah, so this topic comes under the umbrella of sadness and melancholy. Trigger warning. I think I'm gonna go right into it because that's the only way you justify this particular topic. నువ్వు గమనిస్తే మూవీలో డాటర్స్ ఫాదర్ ఆయన సన్ స్క్రీన్ లోషన్ రాయడం నుంచి, గాగుల్స్ కొనేయడం నుంచి, సెల్ఫ్ డిఫెన్స్ సీరియస్ గా తీసుకొని నేర్పించడం నుంచి, ఆమెకి బట్టలు వేసుకో అని డే టు డే కేరింగ్. హీస్ నాట్ దేర్ జస్ట్ టు గివ్ హర్ ఫిల్మ్ లైక్ ఏదో వచ్చేసి ఓ వారం కూర్చొని నువ్వు ఇట్లా బతకాలి అట్లా బతకాలి, ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ ట్రస్ట్ మీ అని కాదు. డే టు డే యాక్టివిటీస్ త్రూ ప్రూవ్ చేసిండు ఆయన హీ రియల్లీ కేర్స్ అబౌట్ హర్ అని. బట్ ఇఫ్ యు సీ
ఆయన ఒక డాన్స్ లాగా ఇట్లా ఇట్లా చేస్తుంటాడు. యా యా ఫస్ట్ గ్లిమ్స్ దట్ విల్ క్యాచ్ ఇట్ ఈస్ బస్ ఓపెనింగ్ షాట్, బస్ నుంచి దిగిన వెంటనే వాళ్ళ కూతురు కొద్దిసేపు కింద వెయిట్ చేస్తుంది వెయిటింగ్ ఏరియాలో. తర్వాత పైకి వెళ్ళి ఆమె పడుకున్నాక ఆయన బయట బాల్కనీకి వెళ్ళి ఒక డాన్స్ లాగా డాన్స్ లా చేస్తాడు. అని చెప్పి ఎక్సర్సైజింగ్ యాక్టివిటీస్ చేస్తాడు. సో అదే రకంగా ఆ, ఒక రోజు వాళ్ళ కూతురు ఆ, వాళ్ళ వెకేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ సింగింగ్ ఈవెంట్ జరుగుతుంటే మన ఇద్దరం వెళ్ళి పాడదాం అన్నప్పుడు హీ డినైస్, హిల్ గెట్ కాన్షియస్, షిల్ పుష్ హిమ్, పుష్ చేయగానే నేను రానంతే అంటాడు. ఆమె వెళ్ళిపోయి పాడుతుంది, యా వెళ్ళిపోయి పాడుతూ దాదా అంటది. వాడికి ఇంకా సెల్ఫ్ కాన్షియస్ వచ్చేసి వాడు అసలు రాడు, అక్కడే కూర్చుని ఉండిపోతాడు, ఫ్రీజ్ అయిపోతాడు. ఆమె కోపం వచ్చి ఆ, వెళ్ళిపోతది. వెళ్ళిపోయి వేరే కిడ్స్ తో ఆడుకుంటున్నప్పుడు హీ విల్ లిటరల్లీ వితౌట్ ఫ్లించింగ్ గోస్ ఇన్ టు ది ఓషన్. చీకటిలో గుర్తుందా? యా ఓషన్ గుర్తుంది. సీలో నడుచుకుంటూ ఇట్స్ వెళ్ళిపోతాడు. మోస్ట్ వెళ్ళిపోతాడు అంతే. డేంజరస్ సీన్ ఇన్ ద మూవీ బ్రో. యా కట్టు సీన్ ఏం తెలుసా? అగైన్ ట్రిగర్ వార్నింగ్. నేకెడ్ గా అలా మంచి మీద పడుకొని ఉండిపోయి ఉంటాడు. యా అండ్ వాళ్ళ కూతురు ఇట్ యాక్చువల్లీ బాదర్స్ మీ ఎవ్రీ టైమ్. వాడి కూతురు వచ్చి ఇట్లాగా బెడ్షీట్ కప్పి నార్మల్ గా ఉండిపోతుంది. అండ్ ద సేమ్ వే రాండమ్ గా కట్టు విప్పాక అద్దంలో చూడక చూడక ఒకసారి చూసుకుంటాడు. చూసుకున్న వెంటనే హీ స్పిట్స్ ఆన్ ద మిర్రర్. అది ఇంత అరే స్పిట్టింగ్ ఆన్ ద మిర్రర్ అంటే లిటరల్ ఇట్స్ లైక్ స్పిట్టింగ్ ఆన్ హిమ్సెల్ఫ్ అన్నట్టు. అరే సెల్ఫ్ ఇంత ఇంత రా ఫీలింగ్ ని అసలు డైరెక్టర్ వెనక ముందు చూడకుండా చెయ్యి అని ఎలా ఒప్పుకుందో, స్క్రీన్ ప్లే ఎలా రాసిందో. ఐ థింక్ పీపుల్ డార్క్ సైడ్ ట్యాప్ చేస్తే అందరూ ఎక్కడో ఒక చోట ఆ లెవెల్లో వాళ్ళని వాళ్ళు రిజెంట్ చేసుకుని ఉండొచ్చు. కానీ ఒక్కసారి మిర్రర్ లో వాడు స్పిట్ చేయడం చూసిన వెంటనే నాకు ట్రిగర్ వచ్చేసింది, యా అంటే ట్రిగర్ అయిపోయా. అండ్ ద సేమ్ వే వాళ్ళిద్దరు వాకింగ్ కి వెళ్ళినప్పుడు ఐ నో ఐఎమ్ గివింగ్ యూ ద జిస్ట్ ఆఫ్ ఇట్. ఈవెన్ ద పీపుల్ హూ ఆర్ గోన్ వాచ్ ఐఎమ్ గివింగ్ దెమ్ ద జిస్ట్ టు గెట్ టు ద పాయింట్ ఐ వాంట్ టు అరైవ్. సో వాళ్ళిద్దరు వాకింగ్కి వెళ్తారు, వాకింగ్కి వెళ్ళి క్లైంబ్ చేస్తారు, స్కేల్ అప్ చేస్తారు. ఆమె తొందరగా దిగేస్తుంది. అందరికి మా నాన్న బర్త్డే రోజు, మా నాన్న బర్త్డే రోజు విష్ చేయ అంటది. వాళ్ళ నాన్న సరే అని ఎక్కిన వెంటనే జనాలందరూ హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తారు. అదొక క్రాస్ ఫేడ్ కట్ గుర్తుందా? క్రాస్ ఫేడ్ కట్స్ యా టు యా హిమ్ బీయింగ్ నేకెడ్ ఇన్ ద రూమ్ అండ్ హీ సాబ్స్. యా అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఓ రకమైన డిటాచ్మెంట్ ఆర్ అస్ నాట్ విల్లింగ్ టు ఎంపథైజ్ హిమ్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే ఇన్ని వేరియేషన్స్ లో వాళ్ళ నాన్న అలా చేయడం చూసాక డూ యూ రియలీ థింక్ హీడ్ బి రెడీ టు ఓపెన్ అప్ హిస్ హార్ట్ అండ్ ఎక్స్ప్రెస్ ద వే హీస్ ఫీలింగ్ అబౌట్ No, no, హిమ్సెల్ఫ్? it's very obvious, bro. If he would have expressed or been express అంటే ఆయన ఎమోషన్స్ ని బయట పెట్టి సాల్వ్ చేసుకొని ఉండుంటే దిస్ మూవీ ఈస్ పాయింట్లెస్. అంటే అలా అండ్ చేయలేదు. ఆల్సో ఎస్ ఐఎమ్ గెటింగ్ టు ద పాయింట్. ఒకరి వల్ల బాధేస్తుంది, నాకు చిన్నప్పుడు ట్రామా అయినందుకు బాధేస్తుంది, నాకు చిన్నప్పటి నుంచి నలుగురు నా ఫిజికాలిటీని ఎక్కిరించినందుకు అదొక ట్రామా లూప్ లాగా ఫీడ్ అయిపోయి నాకు బాధేస్తుంది. దట్ ఐ అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ డిస్కార్డింగ్. హౌ విల్ యూ జస్టిఫై సెల్ఫ్ హేట్రెడ్? హౌ విల్ యూ ఎక్స్ప్రెస్ సెల్ఫ్ హేట్రెడ్? వాట్ క్యాన్ బి ద రూట్ కాజ్ ఫర్ సెల్ఫ్ హేట్రెడ్? Will people really give a fuck when you say that I have self-hatred? I don't know where it stems from, and I'm not able to get to the root I don't cause. think people But cares I about have it. this immense sadness in me that is pushing me to the edge. I don't know what I'm going to do with myself. వాడు షిప్ లో డీప్ డైవ్ చేసేటప్పుడు వాడి షిప్ లో ఐల్ బి క్విక్, వాడి షిప్ లో డీప్ డైవ్ చేస్తాడు కదా వాడి కూతురుతో. అక్కడ సాక్స్ వేసుకోవడానికి కవర్ వేసుకోవడానికి హెల్ప్ చేసే వాడి దగ్గర అంటాడు చూడు, ఐ డోంట్ ఈవెన్ సీ మై సెల్ఫ్ గెటింగ్ టు 40s బికాస్ ఐ డోంట్ నో హౌ ఐ మేడ్ ఇట్ టు మై 30s అనేసి. 30s. యా ఏమనిపిస్తుంది ఏమనిపిస్తున్నా తెలుసా బ్రో? సో దీన్ని చిన్నప్పుడు జనరల్ గా టైమ్స్ చాలా స్లో అవుతుంది అనిపిస్తుంది. పెద్ద అయిన తర్వాత టైం చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా. సో ఇక్కడ జనరల్లీ వాట్ వీ షుడ్ ఫీల్ యాజ్ అ చైల్డ్ అంటే టైం చాలా స్ట్రెచ్ అవుతుంది అన్నట్టు అనిపించాలి. వీడు అది అన్నాడు. హీ డజంట్ ఈవెన్ నో వాట్ టైం.
సో when you have time, you'll have memories. When you have memories, you feel certain Yes, things. yes. He Again, doesn't feel yes. anything. Again, I will circle it back to the feeling of being non-existent. Non-existent, yeah. You not having relationship with your surroundings with Surroundings and respect to yourself, time. particularly. Yes. Yeah. Ante you are a physical living entity, Mm. and you are not able to interact with any form of objects or living beings around you. Mm. ఎలాగైపోతుందంటే the very existence or the past that you build will be clouded. Bah, yeah. అంటే that would be a kind of cloud that you wouldn't even want to Mm. confront. సో నాకెందుకో he has an issue of self-hatred, Yeah. self-anger, Mm. and he doesn't have the luxury of introspecting, getting to the points and understanding why I am feeling the way that I'm feeling. Ani, I think he is busy fighting day to day not to hate himself. నాట్ టు హేట్ హిమ్సెల్ఫ్. ఇంకొకటి నువ్వు చెప్పిన పాయింట్ గుర్తొస్తుంది బ్రో నేను మాట్లాడుతుంటే. వి వర్ టాకింగ్ అబౌట్ పిల్లలతో ఆడుకోనంటే వీళ్ళు దే ఆర్ టూ యంగ్ అనే డాటర్ అంటది, అండ్ దే ఆర్ టూ ఓల్డ్ అని అంటారు. సో నాకు హీ ఆల్సో హేట్ హిమ్సెల్ఫ్ బికమింగ్ ఓల్డ్. He doesn't relate with young people. He doesn't relate with older people. నాకు he doesn't even have a character. It's all sadness only. నాకు it's always I never had an opinion on this father character, but I never tried to understand him also because చాలా డేంజర్ సైడ్ వెళ్ళిపోతుంటది. Yes, yes. Hari, trust me, Ra, when I say this, I think I understood him. నేనేదో క్రాక్ చేసిన పర్స్పెక్టివ్ No, no, నుంచి no. చెప్పట్లేదు. విత్ ఆల్ రెస్పెక్ట్ చెప్తున్నాను. ఐ థింక్ దిస్ క్యారెక్టర్, ద ఫాదర్ క్యారెక్టర్, హీ సఫర్స్ ఫ్రమ్ ఇమ్మెన్స్ సెల్ఫ్ హేట్రెడ్, అండ్ ఎక్కడ కూడా 0.001% ఆఫ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది లేదు. హీ నెవర్ యాక్సెప్టెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. బట్ ట్రాజిడీ ఏం తెలుసా? హీఈస్ అ గుడ్ గాయ్, హీఈస్ అ కైండ్ గాయ్. Kind guy. దట్ Yeah. మేక్స్ ఇట్ మోర్ ట్రాజిక్. సో బ్రో వాట్ డూ యూ థింక్ ఇప్పుడు ఆ ఏజ్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు డాటర్ ఉండడం అట్ అ వెరీ యంగ్ ఏజ్ అనేది కూడా సాడ్, అంటే అనుకోని టైంలో పిల్లలు పుట్టిండ్రు అన్న సాడ్నెస్ టైప్ దా, అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ హీస్ No, 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 no. హీఈస్ ఆల్సో టూ అట్లా యంగ్ ఫర్ హ్యావింగ్ అ డాటర్ అన్నట్టు కూడా నో అనిపిస్తుంది. నో నువ్వు దీన్ని ఎలాగ తీసుకోవచ్చు అంటే, ఎస్, హీఈస్ ట్రైంగ్ టు ఫిగర్ ఇట్ అవుట్ అండ్ హీఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్ ఇన్ గుడ్ జాబ్. బీయింగ్ అ ఫాదర్. యా, ఆబ్వియస్లీ హీ హ్యాడ్ హర్ వే ఎర్లీ. ఐ థింక్ లేట్ టీన్స్ ఎర్లీ యూత్ లోనే ఈ మెన్ కనేసి ఉంటాడు. వాళ్ళ డైనమిక్స్ లో కూడా ఒక వియర్డ్నెస్ అనేది ఎందుకు ఏర్పడుతుంది అంటే, షీఈ్ నాట్ యంగ్ ఎనఫ్ టు బి అ కిడ్ అండ్ హీఈస్ నాట్ ఓల్డ్ ఎనఫ్ టు ఓల్డ్ బి అ ఇనఫ్ ఫాదర్. ఫాదర్. యా, దట్స్ ఆ సీన్ బ్రిలియంట్ రైటింగ్ బ్రో అగైన్. యా. దాంట్లో పోరాగాడు వచ్చి అంటాడు చూడు, మీ అన్నకి చెప్పు కాస్త ఆడదామా యా, అంటే, యా. అన్న కాదు దిస్ మా ఇస్ నాన్న అంటాడు యా, చూడు. నాకు వావ్, అంటే హౌ ద వరల్డ్ సీస్ యాక్చువల్లీ వాట్స్ హ్యాపెనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫైనల్లీ వాట్ ఐ వాంట్ టు ట్యాప్ ఇంటూ ట్యాప్ అబౌట్ దిస్ మూవీస్ టెండర్నెస్. సో మెయిన్లీ హౌ ఇప్పుడు మెమరీలో లెట్స్ సే వై టెండర్నెస్ అని అంటే ఈ మూవీలో కన్సిడర్ చేయి, ఇట్స్ ఆల్ అబౌట్ మెమరీ. మెమరీలో ఒక్కటే ఏముంటుంది అని అంటే యు నో ద పర్సన్ బట్ యు కాంట్ ఫీల్ దెమ్. సో కట్ బ్యాక్ టు ఫాదర్ డాటర్ టెండర్నెస్ కానీ కాంప్లెక్స్ ఎమోషన్స్ ఇద్దరు గో త్రూ అవుతుంటారు కానీ దే యాక్సెప్ట్ ఈచ్ అదర్, ఒక మంచి గుడ్ ఫీలింగ్ తోటి ఉంటారు. ఇట్స్ అ వెరీ గుడ్ టెండర్నెస్ మళ్ళీ. అండ్ బోత్ ఆఫ్ దెమ్ దే వోంట్ ట్రై టు సేవ్ ఈచ్ అదర్. నాకు దాంట్లో చాలా సాడ్నెస్ అన్ని కనిపిస్తాయి, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఫీలింగ్ ఆఫ్ టెండర్నెస్ అనిపిస్తుంది ఆ రిలేషన్షిప్ కూడా. ఏదైనా పోయిటరీ చదివినప్పుడు నా గురించి నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు వెన్ ఐ ట్రై టు రెట్రోస్పెక్ట్ ఈ టెండర్నెస్ ఫీలింగ్ ప్రతిసారి నాకు వస్తుంటది. సో దట్స్ హౌ ఐ వాంట్ టు కనెక్ట్ దిస్ మూవీ ఇస్ సో పర్సనల్ అని. సో యు ఆర్ రైట్. ఎందుకు తెలుసా?
షీ ఈస్ బీయింగ్ అ గుడ్ డాటర్ అండ్ హీ ఈస్ బీయింగ్ అ గుడ్ గుడ్ ఫాదర్. ఫాదర్, బట్ దే నాట్ పర్ఫెక్ట్ టు ఆమె ఈచ్ అదర్. ఆమె ఎప్పటికైనా సరే ఆయనను అర్థం చేసుకొని ఆయనకు అనుకూలంగా ఉందామా అన్నట్టే ఉంటుంది. ఆయన కూడా ఆమెను అర్థం చేసుకొని ఎప్పటికైనా ఆమెకు అనుకూలంగానే ఉందామా అని అంటున్నాడు. సి అంటారు దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫాదర్ అండ్ డాటర్, ఫాదర్ అండ్ యెట్ హీ డాటర్. డైస్. యet ద yeah, కాన్ఫ్లిక్ట్ ఈస్ దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్. ఈ మూవీలో కాన్ఫ్లిక్టే నాట్ హ్యావింగ్ ఎనీ కాన్ఫ్లిక్ట్. వాళ్ళ it's కూతురు just పిచ్చిది about two. అవ్వడానికి రీజనే అది. Yeah, it's just about two people who spent their vacation అనేది యా the very అండ్ హీస్ so గాన్. and the very హీ act of గేవ్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ uh, హీస్ గాన్. and is gone, and the very act of her trying to remember and trying to retrospect what he went through అనే దాంట్లో ఇంకెక్కువ టెండర్నెస్ ఉంది అని, టెండర్నెస్ అండ్ సాడ్నెస్. అండ్ ఎండింగ్ గుర్తుందా నీకు? ఆయన ఆమెని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసేసి బాయ్ చెప్పేటప్పుడు క్యాంప్ కార్డర్ రికార్డ్ ఇలా యా చేస్తుంటాడు. యా క్యాంప్ కార్డర్ ఇలా రికార్డ్ చేసి ఇలా మూసి వెళ్ళిపోతాడు. మూసి వెళ్ళిపోయాక అది మెల్లగా ప్యాన్ రొటేట్ అయ్యి ఆమె ఆ రికార్డింగ్స్ టీవీలో పెట్టుకొని చూడడం చూపిస్తారు. సర్కిల్స్ చూపిస్తాడు. బ్యాక్ టు ద డైలాగ్ దట్ వి డిస్కస్డ్ అబౌట్. I always think when I look at the sun that you would also be looking at the sun. That makes me feel that we both are under the same roof అని. సేమ్ రూఫ్. ఆ ప్రెసెంట్ టెన్స్ అనేది పాస్ట్ క్రేజీ టెన్స్ లో త్రూ క్యాంప్ కోడర్ ఈస్ అ మెటఫోర్ ఫర్ దట్ సన్. సన్. ఎలాగ కనెక్ట్ అయింది చూడు. బ్రిలియంట్ స్క్రీన్ ప్లే, బ్రిలియంట్ డైరెక్షన్, బ్రిలియంట్ క్యారెక్టర్స్ బ్రో. మొత్తం 2 క్యారెక్టర్స్ తోటే టైం అయిపోయింది కదా మన జూమ్. అదే వాట్ వి వర్ డిస్కసింగ్ అనేది టెక్నికాలిటీస్ గురించి అస్సలు వి డెంట్ కేర్ అబౌట్ ఐదర్ ఎడిటింగ్ ఆర్ సౌండ్. అంటే ఆబ్వియస్లీ సౌండ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నాం ఎందుకంటే ఇట్ హెల్ప్డ్ us మోర్ టు గెట్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ ఆఫ్టర్ సన్ కాబట్టి. సో దట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ వన్ థింగ్ బిఫోర్ ఎండింగ్, ఐ కాంట్ లీవ్ దిస్ podcast without us discussing about Under Pressure music, usage of that music. దిస్ ఇస్ క్లాసిక్ రాజు కశ్యప్. That one last ballet that they both have, that movement, నీ నీ బ్యాక్గ్రౌండ్ లో ఉండే మూమెంట్ జరిగిట్ సైడ్ ఒకసారి యా యా హగ్ చేసుకున్న వెంటనే స్లో మోషన్ లో వెళ్తది కదా. అండర్ యా ప్రెషర్ అనేది మ్యూజిక్ ఫ్రమ్ ఫ్రెడీ మెర్క్యూరీ అండ్ బోవి. స్లో మోషన్ అవుతుంది. స్లో మోషన్ అయిన వెంటనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా స్ట్రెచ్ అవుతుంది. లిటరలీ ఇట్ స్ట్రెచెస్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్. అండ్ when the fabric of space and time and sound and feelings get stretched, lyrics వస్తుందిరా. ఆ లిరిక్స్ I don't generally care about lyrics. The moment those lyrics fed into my ears, because even those lyrics will become slow motion. ఆ లిరిక్స్ ఏమని ఉంటుంది తెలుసా? I'll read it out loud. Can't we give ourselves one more chance? Why can't we give love that one more chance? Why can't we give it? వా Because love is such an old-fashioned word, and love dares you to care the people on the edge of the night, and love dares you to change our way of caring about ourselves. టూ This పవర్. is our last chance, and this is our last dance. This is ourselves. యా గుర్తుంది నాకు లిరిక్స్. అరే లిటరల్లీ లిరిక్స్ ఏముంటుందంటే వై The sum కాంట్ of వి లవ్, వై కాంట్ వి లవ్ అంటే లవ్ ఈజ్ సచ్ అన్ ఓల్డ్ ఫ్యాషన్ థింగ్. ఇట్ డజంట్ గివ్ అ ఫక్ అబౌట్ యూ. లవ్ dares and cares only thing that is you sacrificing. గో అంటే లవ్ అనేది ఏంటంటే యూ హ్యావ్ టు గో బియాండ్ యువర్ సెల్ఫ్ రా. సాడ్లీ ఈ ఈ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ లో ఫాదర్ మంచోడు అయి ఉన్నా కూడా హీస్ ఫుల్ ఆఫ్ హిమ్సెల్ఫ్. He couldn't get out of the trap of me. The term me. అనేది మీ అనే మనము అనే అనే ఫీలింగ్ కొటేషన్ తెప్పిలేదు. యా ట్రాప్ నుండి వాడు బయట వచ్చి కూతురితో ఉన్నా కూడా నేను హ్యాపీగా ఉండగలను కదా. నేను నాకు పుట్టిన కూతుర్ని కేర్ చేయడం కూడా ఒక పర్పస్ఫుల్ లైఫే కదా అన్న ఒక థాట్ ని ఆయన ఎక్స్పీరియన్స్ చెయ్యలేకపోయాడు. యా బికాస్ ఇట్ డేర్స్ యూ టు థింక్ బియాండ్ యువర్ సెల్ఫ్ లైక్ ద లిరిక్స్ సేస్. ఆ మ్యూజిక్ తో మూవీ ఎండ్ చేస్తారా? యా అరే ఇంతకన్నా పొయిటిక్ జస్టిస్ ఉంటదారా?
ఒక ఆర్టిస్టిక్ ఫార్మాట్ కి బ్యూటిఫుల్. దిస్ ఈజ్ ఇట్ రా. ఇంకా నాకేం చెప్పడానికి ఏం లేదు. నువ్వు ఇంకా ఇంత చెప్పేసి ఇంత ఓవర్ ఎక్స్ప్రెస్ చేసేసుకున్నా కదా, నువ్వు కూడా ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు, లేదంటే వి కెన్ wrap it up. యా, అంటే నువ్వు నువ్వు చాలా poetic గా చాలా స్ట్రాంగ్ గా ఎండ్ చేసినావు. ఐ డోంట్ వాంట్ టు ప్రెస్ దట్, అంటే దానికంటే ఎక్కువ చెప్పలేను కూడా. బట్ యా వన్ థింగ్ ఆర్ వన్ థింగ్ అని కాదు, నాకేం చెప్పాలని ఉందంటే ఫ్యూ మెమరీస్ కానీ ఫ్యూ ఇంట్రోస్పెక్షన్స్ కానీ we feel emotionally vulnerable to those memories or to certain people, to certain places. చిన్నప్పుడు నాకు ఒక సన్ రైజ్ మూమెంట్ చూసిన అనుకో, అది ఇంకెప్పుడు గుర్తు రావాలి అన్నట్టు కూడా ఒక ఒక చిన్న థాట్ వస్తుంది అనమాట. సో ఇఫ్ ఐ సీ ద సేమ్ సన్ రైజ్ ఇన్ ద ఫ్యూచర్, ఐ రిమెంబర్ ద పాస్ట్ ఆఫ్ దట్ సన్ రైజ్. బ్యూటిఫుల్లీ పుట్. యా సో దేర్ ఆర్ వెరీ మనం బయటకి ఊరికి చెప్పము ఆ ఫీలింగ్స్ గురించి. అవి స్క్రీన్ మీద క్యారెక్టర్స్ తోటి ఆర్ స్క్రీన్ ప్లేస్ తోటి ఎవరైనా ఫిల్మ్ మేకర్ ఆర్ స్టోరీ చెప్పాడు, ఇది ఈ పర్టికులర్లీ ఈ ఫిలిం క్రాక్ చేసింది కాబట్టి అన్వాంటెడ్ సి ఐఎమ్ ఫీలింగ్ ద టెండర్నెస్ ఆల్రెడీ. దట్స్ వాట్ ఐ కెన్ సే వాట్ ఆఫ్టర్ సన్ మూవీస్ టు మీ. ఇట్స్ లైక్ ఇట్స్ అన్ఎక్స్ప్లెయినబుల్ బ్రో. లైక్ నేను చిన్నప్పుడు సన్ రైజ్ చూసిన, అరే ఇప్పుడు సన్ రైజ్ చూస్తున్నా. వాట్ ఈస్ ద దట్స్ కామన్ ఇట్ రా. థింగ్ అంటే నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి? For me, After Sun is an ode. It is a love letter to the fabric of time, memories, and emotion. Ranakaite. That's it. ఎమోషన్ అండ్ ఈ వర్డ్ కూడా పెట్టొచ్చేమో, టు టు సాడ్నెస్. అంటే వి కాంట్ హెల్ప్ బట్ Yeah, there is a lot of stigma attached towards sadness. Sadness అంటే ఏంటి వీడు డిప్రెస్డ్ క్యాండిడేట్ అదా ఇదా అంటారు. బట్ if you can think beyond such inhibitions, there is a beauty in sadness. There is a lot for you to learn, and you can learn out of sadness. I know చాలా క్లాసికల్ గా ఓల్డ్ స్కూల్ గా అనిపించచ్చు కానీ sadness is one thing that will make you stop, think, introspect, or not think at all. It will make you someone, ra. Yeah, with this high note, let's end this podcast. చాలా ఓపెన్ అప్ అయిపోయాం. I don't know how I it want to see your turns After out. Sun book or something. You have something you wanted to show. Yeah. So I love After Sun so much that It's not put it in the front. yeah. I purchased cut అయిపోతుందిలే. I purchased After Sun DVD physical copy from A24. వాళ్ళు ఇలా పోస్ట్ కార్డ్స్ కూడా ఇచ్చారు. అదే నా బ్యాక్గ్రౌండ్ లో ఉండేది, అదే పోస్ట్ కార్డ్స్. కానీ కట్ అయిపోతుంది, మేబీ క్లియర్ గా లేదు. యు పుట్ ఇట్స్ ఓకే, కట్ అయినా కూడా పర్లేదు. ఇట్స్ నాట్ లైక్ వి ఆర్ technically there yet, but it's fine. I think the emotions will convey just like the movie did, though technically song. చేసే ముందు ఒక షార్ట్ గురించి మాట్లాడతా. మూవీ స్టార్ట్ అయినప్పుడు టీవీ దగ్గర టీవీ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఫ్యూచర్ వుమెన్ ఉంటుంది. ఇట్స్ ఎవ్రీథింగ్ బ్రో, దట్ షార్ట్ ఇస్ ఎవ్రీథింగ్. అదే కదా.